ఏంటమ్మగారు టూర్కి ఏమన్నా వెళ్తున్నావా? అంత లేదు. నేను ఆర్య బయటికెళ్ళక చాలా రోజులైందని అలా వెళ్దాం అనుకున్నాం. ఓ ఎక్కడికి వెళ్తున్నారు అమ్మగారు? జూకి వెళ్దాం అనుకున్నాం. జూవా? జూకి వెళ్ళే వాళ్ళు నేను హాల్ మీరు అర్థం చూసుకోవచ్చు. అయితే చాలా లేట్ అయిద్ది అనుకుంటా కదా అమ్మగారు? అట్లేం లేదు. అయినా నువ్వు లంచ్ ప్రిపేర్ చేయకు. మేము అలా లంచ్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని సాయంత్రంలోపు వస్తాం. అట్లే ఒక మంచి సినిమా చూసిస్తే ఎంత బాగుంటది. నీకేంటి అంత ఎక్సైట్మెంట్? నన్ను ఎలాగూ తీసుకెళ్ళట్లేదు కదా, అట్లీస్ట్ మీరైనా మంచిగా ఎంజాయ్ చేసేస్తారని. రిమోట్ ఏది? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు గనక సరైన సమాధానం చెప్తే మీరు గెలుచుకుంటారు ₹1,00,00,000. కోటే. మహేష్ బాబు సినిమాలోని ఈ డైలాగ్ ని పూర్తి చేయండి. ఎవడు కొడితే ₹1,00,00,000 ఏం చేయాలో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం ఆడే పండుగడు. కరెక్ట్ చెప్పానా సార్? చారు రిచ్. భలే ఉంది. లాస్ట్ లో కీర్తి సురేష్ డాన్స్ అదిరిపోయింది. చూసే చూపు మారింది, యాటిట్యూడ్ పెరిగింది, బాడీ లాంగ్వేజ్ మారింది, కాలు మీద కాలు. ఏంటే పని చేయమంటే పైకెక్కి గెంతుతున్నావు? నేను పని మానేశాను. ఏ ఎందుకు? నేను ఈ రోజు నుంచి కోటీశ్వరరాల్ని. అయినా రాత్రి సీఎం అయిపోయినట్టు మేము బయటికెళ్ళి లోపలికి వచ్చేలోపు కోటీశ్వరరాలు ఎలా అయిపోయావు చారు? నేను మీకు చెప్పానుగా, చెప్తే మీరు కూడా కోటీశ్వర్లు అయిపోతారుగా. అయినా మీకు ఆ డబ్బా కంప్యూటర్ ముందు కూర్చోవడమే సెట్ అవుతుంది. ఎంత పిసినారోళ్ళంటే లక్షలు లక్షలు సంపాదిస్తారు గాని ఒక్కసారన్నా ప్రేమగా చారు ఈ డైమండ్ నెక్లెస్ తీసుకొని ఒక్కసారన్నా ఇచ్చారా? పై ఖర్చులకు పనికొస్తాయి చారు ఈ 2 లక్షలు నీ దగ్గర ఉంచుకొని ఒక్కసారన్నా ఇచ్చారా? అయినా నాకు ఇప్పుడు ఇవన్నీ అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పుడు చారు కోటీశ్వరరాలు. నాకేమైనా డబ్బులు లెక్క పెట్టే పని ఉంటే మిమ్మల్ని పిలుస్తా, ఆ డబ్బా కంప్యూటర్ ముందు ఉండే పని ఏమైనా ఉంటే మిమ్మల్ని పిలుస్తా. ఓకే సెలవు. ఓ మర్చిపోయా, ఏమైనా చిల్లర ఖర్చులు కావాలంటే కోల్ మీ. ఓకే బా ఇప్పుడు పనంతా మనమే చేసుకోవాలి. నేను రిచ్ అయిపోయా. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, ఎందుకు ఏడుస్తున్నావే? నీకు చెప్పానా ఆ రాంబాబు గారితో తిరగొద్దని ముందే? అది కాదే చెప్పేది ఆత్రం దానా. మరేంది? మీలో ఎవరు విజేత అనే కాంటెస్ట్ లో ఆన్సర్ చేస్తే ₹1,00,00,000 వస్తాయి అన్నారే, అదంతా మోసమే. మోసమా? నాన్నే నమ్ముకొని ఇంట్లో పని కూడా మానేసినానే. ఇప్పుడు నా బతికేంది? నువ్వేం టెన్షన్ పడ, నాకు నేను ఉన్నాగా. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. మోసమా? అయ్యో తిన్న ధరక్క నోటుకొచ్చింది అలా వాగానే, అమ్మగారు అయ్యగారిని తిట్టేస్తానే, ఉద్యోగం కూడా మానేస్తా అన్నానే, ఇప్పుడు ఎలా? ఇదేంటి సుధా ఎంత షాక్ ఇచ్చింది? ఆగార్య, ఫస్టే పనంతా నేనే చేసుకోవాలని ఆలోచిస్తేనే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఓయ్ ఇటు చూడు. అమ్మగారు, అయ్యగారు. ఏంటి నువ్వొచ్చినావు? ఇదేమంతో April 1st. అందుకే ఏప్రిల్ ఫూల్స్ డే చేసిన. ఏప్రిల్ ఫూల్స్ డే నన్నారా? నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళి పని చేసుకుంటా.